హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్పెషల్ మక్క గ్యారెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చేసేద్దాం, చూడండి. ఈ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మేమైతే ఊరికి వెళ్ళినప్పుడు ఈ వ్లాగ్ తీసాము. ముందుగా అంకిల్యను పొట్టు తీసుకొని ప్రక్కన పెట్టుకొని వాటిని ఒలుచుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒలుచుకొని పక్కన పెట్టుకున్న గింజలను రోట్లోకి కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న మక్క గింజలలో కొద్దిగా సాల్ట్ మరియు 4-5 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకున్న దాన్ని మెత్తగా దంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు మెత్తగా దంచుకొని ఇలా మెత్తగా దంచుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనము ఇప్పటిదాకా రుబ్బుకున్న దాన్ని ఒక గిన్నెలో తీసుకున్నాం కదా, దాంట్లోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. దానిని మొత్తం కలిపి ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడయ్యాక మనకు కావలసినంత సైజులో గారెలను వేసుకోవాలి. ఇప్పుడు ఆ గారెలు కాలాక గరిటె సహాయంతో అటు ఇటు కదుపుతూ మనకు కాలేదో చూసుకోవాలి. మనము వేసుకున్న గారెలు ఇప్పుడు మంచి ఆయిల్లో కాలిపోయాయి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనము ప్రిపేర్ చేసుకున్న మక్క గారెలు రెడీ అయ్యాయి. వీటిని చికెన్లోకి లేదా మటన్లోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటాయి. ఈ వీడియో చూసి స్కిప్ చేయకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.